Welcome to Immunity Mantra Yoga Sutra. ఈ వారం ఇమ్యూనిటీ మంత్ర యోగా సూత్రాలో సైనస్ని కోల్డ్ని ఎలా ఎదుర్కోవాలి, మన ఇమ్యూనిటీ పవర్ని ఎలా బూస్ట్ చేసుకోవాలో చూస్తున్నాం. మరి ఈ రోజు ఎపిసోడ్లో కృష్ణ గారు మీ అందరికీ ఏ ఆసనం చూపించబోతున్నారో చూద్దాం. నమస్తే. ఇమ్యూనిటీ మంత్ర యోగా సూత్రాల్లో మనము ఈరోజు వీరభద్రాసనం గురించి తెలుసుకుందాము. ఈ వారం అంతా మనము జలుబు కోల్డ్కి సంబంధించిన ఆసనాల గురించి చర్చిస్తున్నాము. ఈ ఆసనాలు జలుబు కోల్డ్ లాంటి సమస్యలతో ఎదుర్కోవడానికి మన ఇమ్యూనిటీని ఎలా పెంచుతాయి అనేది మనము తెలుసుకుందాము. జలుబు కోల్డ్ ఈజీగా రావడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. అందులో ఒకటి శరీరంలో చల్లదనం ఉండడము, అలానే మన ఇమ్యూనిటీ పవర్ ఎక్కువగా ఉండకపోవడము. ఇవన్నీ సమస్యలతో ఎదుర్కోవడానికి మనము వీరభద్రాసనం ఈరోజు తెలుసుకుందాము. ఈ వీరభద్రాసనము మన శరీరంలో వేడిని తీసుకొస్తుంది. అలానే ఈ వీరభద్రాసనము చేయడం సమయంలో ఒక ప్రక్రియ మనము యాడ్ చేసినట్టు అవుతే, అంటే మూమెంట్ యాడ్ చేసినట్టు అవుతే మన శరీరంలో బ్లడ్ సప్లై ఎక్కువగా అవ్వడము, ఆ బ్లడ్ ఫ్లో ఎక్కువగా అవ్వడం వలన మన శరీరంలో వేడి ఉత్పత్తి అవుతుంది. దాంతో మనకు ఈ జలుబు లాంటి ఇన్ఫెక్షన్స్తో ఫైట్ చేయడానికి అది సహకరిస్తుంది. ఈ వీరభద్రాసనం చేసేటప్పుడు మనము కొద్దిగా వార్మప్ చేయాలి. ఆ వార్మప్ చేసి దాని తర్వాత మనము ఈ ఆసనం చేద్దాము. వీరభద్రాసనం చేసేటప్పుడు మనము చేతులని ఆకాశం వైపు పైకి తీసుకెళ్తాము. కాబట్టి ఇలా చేతిని పైకి తీసుకెళ్ళి పెట్టే వార్మప్స్ చేయాలి. షోల్డర్లో మొబిలిటీ ఉండడానికి మనము ఈ విధంగా ఒక భుజాన్ని గుండ్రంగా తిప్పుదాము. ఇలా కుడి భుజాన్ని మీరు గుండ్రంగా తిప్పండి. క్లాక్ వైజ్, అదేవిధంగా యాంటీ క్లాక్ వైజ్ మీరు మీ కుడి భుజాన్ని తిప్పాలి. చేయిని కింద పెట్టేసి ఇప్పుడు ఎడమ చేయిని మనము అదే విధంగా రొటేట్ చేద్దాము. కింద కూర్చొని ఎప్పుడైతే మీరు ఈ విధంగా రొటేట్ చేస్తారో మొబిలిటీ కొద్దిగా తక్కువగా ఉంటుంది. నిలబడి మీరు రొటేట్ చేసినట్టు అయితే మొబిలిటీ ఎక్కువగా ఉంటుంది. నేను కింద కూర్చొని ఈరోజు ఈ వార్మప్ చేయడానికి నిర్ణయించాను. ఈ విధంగా క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ మీరు మీ భుజాలని రొటేట్ చేయండి. ఈ విధంగా రొటేట్ చేసిన తర్వాత మనము మోకాళ్ళని ఇలా ముందుకు తీసుకొని వచ్చి మోకాళ్ళని పట్టుకోవాలి. మోచేతుల ముందు భాగానికి ఛాతీని తీసుకొచ్చి తలని పైకి చేయండి. శ్వాస వదిలేస్తూ వీపుని రౌండ్ చేయాలి. ఇలా ఆర్చ్ చేసి ఇలా రౌండ్ చేయండి. ఆర్చ్ చేసి రౌండ్ చేయండి. ఆర్చ్ చేసి రౌండ్ చేయండి. ఈ విధంగా ఆర్చ్ చేస్తూ వీపుని రౌండ్ చేస్తూ ఉండి మన వీపు కండరాలని, నడుము కండరాలని బాగా వార్మప్ చేసుకుందాము. భుజాలు కూడా వార్మప్ అయిపోతాయి. దీని తర్వాత కాళ్ళని ఒకసారి బద్ధకోణాసనం తీసుకెళ్ళి ఈ విధంగా తొడలని పైకి కిందికి అనడం వలన మన తొడ నడుము ప్రాంతంలో కూడా ఉండే కండరాలు ఫ్రీగా అయిపోతాయి. వీటితో మనము వీరభద్రాసనం చేయడానికి ఈజీగా ఉంటుంది. కొన్ని నిమిషాల పాటు ఈ విధంగా తొడలని పైకి కింది అన్న తర్వాత మనము ఇలా మోకాలపై వచ్చేసేయాలి. మోకాలపై వచ్చేసి ఇక్కడి నుంచి మనము అధోముఖ శ్వానాసనంలో వెళ్దాము. అధోముఖ శ్వానాసనంలో
కాళ్ళని ఇంకొద్దిగా వార్మప్ చేయడానికి ఈ విధంగా కాళ్ళ మడమలని పైకి కిందికి అనాలి. తలని కూడా బాగా తీసుకొని వెనకాలకి తీసుకెళ్ళి పాదాల మధ్యలో చూడాలి. దీంతో శరీర పైభాగంపై కూడా బాగా ప్రెషర్ పడుతుంది. అక్కడ ఉన్న కండరాలు కూడా బాగా స్థిరంగా తయారవుతాయి. శ్వాస తీసుకున్నప్పుడు మడమల పైకి చేయడము, శ్వాస వదిలేసేటప్పుడు మడమలని కిందికి చేయడము చేస్తూ ఉండాలి. దీని తర్వాత కాళ్ళ మడమలని ఇలా దగ్గరగా పెట్టండి. కాళ్ళ వేలని దూరంగా చేయండి. చేతులని మ్యాట్ చెరో వైపు పెట్టండి. ఇలా చేసి మీ కుడి పాదాన్ని అరిచేయి పక్కకు పెట్టాలి. ఇలా కుడి అరిచేయిని తాకించేలాగా పెట్టేసి మనము ఈ విధంగా పైకి లేచి నిలబడదాము. ఇలా పైకి లేచి నిలబడి మన నడుముని ముందు వైపు చేయాలి. ఇలా నడుముని ముందు వైపు చేస్తూ నెమ్మదిగా మీ మోకాలని మీ కాలు మడమ ప్రాంతంపై ఉండేలాగా చూసుకోవాలి. ఇలా చేసి మీ యొక్క వెనకాల కాలుని గట్టిగా మ్యాట్పై పెట్టండి. ఇలా పెట్టి పైకి రావాలి. ఇక్కడ మనము ఛాతీని ఇలా ఎక్స్పాండ్ చేస్తూ ఛాతీని పైకి చేస్తూ ఉండాలి. ఇలా చేసి నెమ్మదిగా చేతులని పైకి చేసి మీరు ఈ యొక్క కాళీ ముద్రలో చేతులని పెట్టండి. ఇలా బొటన వేళ్ళని వెనకాల వైపు చేసి మన చూపుడు వేలుని తాకించాలి. మిగతా వేళ్ళని ఇలా ఇంటర్లాక్ చేయాలి. దీన్ని యోని ముద్ర, కాళీ ముద్ర అని కూడా అంటారు. మిగతా చేతులని ఇలా దగ్గరికి పెట్టవచ్చు. ఒక గన్ షాట్ పొజిషన్ లాగా ఇలా చేతులని పెట్టి ఇలా పైకి అనాలి. ఎప్పుడైతే మనము చేతులని ఇలా పైకి అంటామో అప్పుడు మన శరీరంలో వేడి అనేది బాగా పెరుగుతుంది. ఛాతీని కూడా పైకి అంటూ మన బొటన వేలు వైపు చూడాలి. ఇలా చేసి నెమ్మదిగా చేతులని కింద పెట్టేసి మనము మన కుడి చేయి పాదాన్ని వెనకాలకి తీసుకెళ్దాము. ఇక్కడ కొంత సమయం పాటు మీరు దీర్ఘంగా శ్వాస తీసుకొని వదిలేస్తూ ఉండండి. చాలామంది వ్యక్తులు వీరభద్రాసనం చేసేటప్పుడు నిలబడి చేస్తుంటారు. తాడాసనంతో వీరభద్రాసనం చేసే కంటే ఇలా అధోముఖ శ్వానాసనం నుంచి వీరభద్రాసనంకి రావడం చాలా తేలిక. ఈ మీ ఎడమ పాదాన్ని మీ ఎడమ అరిచేయి వైపు తీసుకెళ్ళండి. ఎడమ అరిచేయికి తాకించేలాగా పెట్టేసి మీ నడుముని ముందు వైపు రొటేట్ చేసి మళ్ళీ మీ చేతులని ఇలా దగ్గరికి తెచ్చి నమస్కారంలో బొటన వేలుని దూరంగా చేసి చూపుడు వేలు తప్ప మిగతా అన్ని వేళ్ళని ఇలా ఇంటర్లాక్ చేయాలి. ఇలా బొటన వేలుని అతి దూరంగా చేస్తూ తలపైకి తీసుకెళ్ళండి. తలని ఇలా వెనకాల వైపు చేసి మీ చూపుడు వేలుపై వైపు లేదా బొటన వేలుపై వైపు చూస్తూ ఉండాలి. ఛాతీలో ఎలా అనిపిస్తుందో గమనించండి. ఛాతీ ఇక్కడ బాగా ఎక్స్పాండ్ అవుతుంది. ఇలా ఎక్స్పాండ్ అవడం వలన మనకు శ్వాస తీసుకొనడానికి ఈ యొక్క ఆసనం బాగా పనిచేస్తుంది. ఈ విధంగా ఆసనం చేసినప్పుడు మన శ్వాస తీసుకోవడం సులభంగా ఉంటుంది కాబట్టి ఇది మనకు చాలా మంచిది. ఇక్కడి నుంచి అధోముఖ శ్వానాసనంలో వెళ్ళండి. దాని తర్వాత మోకాలని కింద పెట్టేసి మనము రిలాక్స్ అయిపోవచ్చు. వీరభద్రాసనము ఒకటి చేసినప్పుడు వెనకాల పాదాన్ని గట్టిగా మ్యాట్పై పెట్టి ఉండాలి. అలానే చేతులని పైకి చేసినప్పుడు మనము ఈ కాళీ ముద్రని యోని ముద్రని పెట్టినట్టు అయితే దాంతో శరీరంలో తేజము అంటే వేడి అనే ఎక్కువ అవుతుంది. ఈ వేడి ఎక్కువగా అయ్యి మన శరీరంలో ఉన్న ఇంప్యూరిటీస్ని తగ్గించడానికి ఇది బాగా పనిచేస్తుంది. సో ఈ వీరభద్రాసనాన్ని ట్రై చేయడానికి నేను కూడా జాయిన్ అవబోతున్నాను. నన్ను కృష్ణ గారిని చూసి ఈ ఆసనాన్ని మీరు కూడా ట్రై చేయండి. నమస్తే. ఇమ్యూనిటీ మంత్ర యోగా సూత్రాలు ఈరోజు మనము వీరభద్రాసనం గురించి తెలుసుకుందాము. వీరభద్రాసనంలో మన శరీరము ఏ పొజిషన్లో అయితే ఉంటుందో అక్కడ శ్వాస ప్రక్రియపై చాలా
స్ట్రెస్ పడుతుంది. అంటే శ్వాస బాగా తీసుకునేలాగా ఈ ఆసనం మనని తీసుకొని వెళ్తుంది. ఎప్పుడైతే మనం ఈ ఆసనంలో ఉంటామో అప్పుడు శ్వాస బాగా తీసుకోగలుగుతాము. అందు గురించి ఈ యొక్క ఆసనము మన చెస్ట్, అలానే ముక్కు, ఛాతీ ఇవన్నిటిపై బాగా ప్రభావం చూపిస్తుంది. థెరపీలో ఈ వీరభద్రాసనాన్ని మనము ఛాతీ ఎక్స్పాన్షన్కి, లంగ్స్ బాగా పనిచేయడానికి, జలుబు తగ్గడానికి వాడుకోవచ్చు. ఈ ఆసనంలో మన శరీరంలో వేడి కూడా పెరుగుతుంది. ఇక్కడ మనము మన చేతులని ఈ విధంగా ఇంటర్లాక్ చేసి చూపుడు వేలుని బొటన వేలుని కలిపి మిగతా అన్ని వేళ్ళని ఈ విధంగా ఇంటర్లాక్ చేసి పెట్టబోతున్నాము. దీనిని మనము యోని ముద్ర లేదా కాళీ ముద్ర అని అంటాము. ఈ విధంగా కాళీ ముద్రలో చేతులని పెట్టినప్పుడు కూడా మన శరీరంలో చాలా తేజము, అలానే వేడి అనేది ఉత్పన్నమవుతుంది. ఎప్పుడైతే మనము ఈ వీరభద్రాసనంలో వెళ్తామో అప్పుడు మనము చేతులని ఈ ముద్రలో తీసుకెళ్దాము. ముందుగా మనం వార్మప్ చేసి దాని తర్వాత ఈ ఆసనం ఏ విధంగా చేయాలో చూద్దాము. మనము మోకాలపై వెళ్ళిపోదాము. చేతుల వేళ్ళని ప్రెస్ చేసి మోకాలపై వెళ్ళిపోండి. ఈ విధంగా మోకాలపై వెళ్ళిపోయి మనము వీపుని కొద్దిగా ఆర్చ్ చేయడము, రౌండ్ చేయడము చేద్దాము. దాంతో మన వీపులో ఇంకా చెస్ట్ భాగంలో రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. అలానే అక్కడ కండరాలు కూడా బాగా ఓపెన్ అవుతాయి. ఇలా చేయడం వలన మనకు ఆసనంలో ఈజీగా ఉంటుంది. దాని తర్వాత నెమ్మదిగా మనము వజ్రాసనంలో కూర్చుందాము. వజ్రాసనంలో చేతిని బాగా పైకి తీసుకెళ్ళి ఈ విధంగా రొటేట్ చేయాలి. చేతిని క్లాక్ వైజ్గా రొటేట్ చేయండి. ఓ 5 నుంచి 8 సార్లు క్లాక్ వైజ్గా రొటేట్ చేసి రివర్స్ ఆర్డర్లో కూడా ఈ చేతిని మనము రొటేట్ చేయాలి. రెండో చేయిని కూడా అదే విధంగా రొటేట్ చేద్దాము. రివర్స్ ఆర్డర్లో కూడా రొటేట్ చేయండి. దీని తర్వాత చేతులని కింద పెట్టేసి అధోముఖ శ్వానాసనంలో వెళ్ళండి. చేతుల వేలని ఎక్స్పాండ్ చేసి మీరు మ్యాట్ చెరువు కొనంలో పెట్టండి. పాదాలని దగ్గరగా తీసుకొని వచ్చి కాళ్ళ వేలని దూరంగా చేసి వి అక్షరం లాగా మీ పాదాలని పేర్చిపెట్టండి. ఇప్పుడు కాళ్ళ వేలపై వచ్చి మడమలని పైకి చేయండి, కిందికి తీసుకెళ్ళండి. ఇలా కొన్నిసార్లు మనము కాళ్ళని కూడా వార్మప్ చేయడానికి కాళ్ళ మడమలని పైకి కిందికి చేయాలి. దీని తర్వాత మీ కుడి పాదాన్ని మీ కుడి అరిచేయి దగ్గర పెట్టండి. ఈ విధంగా మీ కుడి పాదాన్ని కుడి చేయి పక్కకు పెట్టండి. నడుముని బాగా ఉంచండి. ఉంచి మీరు చేతులపై వచ్చేసి ముందు వైపు చూడాలి. ఈ విధంగా మీరు మీ పృష్ఠభాగాన్ని కిందికి తెస్తూ నడుముని బాగా బెండ్ చేయాలి. ఇప్పుడు 2 చేతులని ఆకాశం వైపు పైకి తీసుకెళ్ళండి. ఇలా పైకి తీసుకెళ్ళి మీ ఇండెక్స్ ఫింగర్ని, థంబ్ని ఈ విధంగా జాయిన్ చేసి బాగా స్ప్రెడ్ చేసి పెట్టాలి. మిగతా 3 వేళ్ళని ఇలా ఇంటర్లాక్ చేయాలి. ఇలా చేసి నడుముని బాగా సన్నగా చేసినట్టుగా తెచ్చిపెట్టాలి. ఇక్కడ ఛాతిని బాగా లిఫ్ట్ చేసి షోల్డర్స్ని డ్రాప్ చేస్తూ మీ బొటన వేలు వైపు చూడండి. ఎప్పుడైతే మనము ఇక్కడ బొటన వేలు వైపు చూస్తూ పైకి అలా చూస్తూ ఆసనం చేస్తామో దాంతో మన ఛాతి భాగంలో బాగా స్ట్రెచ్ వస్తుంది. ఇక్కడ శ్వాస చాలా బాగా తీసుకునడానికి ఆస్కారం ఉంటుంది. శ్వాస ప్రక్రియ చాలా ఈజీగా అవుతుంది. కొంత సమయం పాటు ఇక్కడ అలానే ఉండండి. దాని తర్వాత 2 చేతులని మీ కాలు చెరో భాగంలో పెట్టేసి అధోముఖ శ్వానాసనంలో ఇంతకుముందు ఎలాగైతే ఉన్నామో అదే విధంగా వెళ్ళండి. ఇప్పుడు ఎడమ పాదాన్ని మనము ముందుకు తీసుకొని వచ్చి కుడి పాదాన్ని వెనకాల ప్రెస్ చేస్తూ మోకాల్ని 90 డిగ్రీస్గా బెండ్ చేసి నెమ్మదిగా చేతులని పైకి తీసుకెళ్ళి నిలబడదాము.
పొట్ట కండరాలని బిగిస్తూ మీరు చేతుల చూపుడు వేలుని ఆకాశం వైపు పెట్టండి. బొటన వేలుని రూము వెనకాల భాగం వైపు స్ట్రెచ్ చేయాలి. అలా చేస్తూ మీరు మీ చేతుల వైపు చూస్తూ ఉండండి. శ్వాస తీసుకుంటూ శ్వాస వదులుతూ కొంత సమయం పాటు అలానే ఉండాలి. భుజాలని రిలాక్స్గా పెట్టండి. నెమ్మదిగా చేతులని కింద పెట్టేసి అధోముఖ శ్వానాసనంలో వెళ్ళండి. ఇదే వీరభద్రాసనము. వీరభద్రాసనంలో 1, 2, 3 ఎన్నో వేరియేషన్స్ ఉన్నాయి. ఇది వీరభద్రాసనము 1. ఈ ఆసనంతో మన శరీరంలో తేజం అనేది ఉత్పన్నమవుతుంది. దీనిని మనము ఒక ప్రక్రియగా చేసుకోవచ్చు. పొట్ట కండరాలని అధోముఖ శ్వానాసనంలో బిగించండి. కుడి పాదాన్ని ముందుకు పెట్టి తొందరగా చేతులని పైకి తీసుకెళ్ళండి. కుడి పాదాన్ని ముందుకు తెచ్చి చేతులని పైకి తీసుకెళ్ళి ఆసనంలో వెళ్ళండి. ఎక్సేల్ చేస్తూ చేతులను కింద పెట్టి అధోముఖ శ్వానాసనము. ఎడమ పాదాన్ని ముందుకు పెట్టి మళ్ళీ వీరభద్రాసనము. చేతులని కింద పెట్టేసి అధోముఖ శ్వానాసనము. మళ్ళీ కుడివైపు. ఈ విధంగా ఎప్పుడైతే మనము ఈ ఆసనము 2 వైపులా తొందరగా చేస్తూ ఉంటామో చేతులను కింద పెట్టి 2వ వైపు వెళ్ళండి. అలా తొందరగా ఈ ఆసనాలు చేస్తూ మనము ఎప్పుడైతే చేయడం వలన మన శరీరంలో తేజము వేడి అనేది పెరుగుతుంది. ఈ ఆసనంలో ఉండడంతో కూడా పెరుగుతుంది. అలానే ఆసనంలో నుంచి బయటికి వచ్చి అధోముఖ శ్వానాసనంలో వెళ్తూ మళ్ళీ ఆసనంలో రావడం, ఈ యొక్క ప్రక్రియ చేయడంతో కూడా మనకు ఈ వేడి అనేది ఉత్పత్తి ఎక్కువగా అవుతుంది. ఇలా కొన్నిసార్లు చేయవచ్చు. చేసిన తర్వాత నెమ్మదిగా మీరు వజ్రాసనంలో వచ్చి కూర్చోండి. ఈ యొక్క ఆసనము మీ శరీరంపై ఎలాంటి ఎఫెక్ట్ని తీసుకొని వచ్చిందో దానిని గమనిస్తూ కొంత సమయం పాటు కళ్ళని మూసివేసి పెట్టవచ్చు. ఛాతిని బాగా ఎక్స్పాండ్ చేస్తూ మన శ్వాసని బాగా తీసుకోవడానికి ఈ ఆసనము చాలా ఉపయోగకరం అవుతుంది. అలానే ఈ యొక్క కాళీ ముద్ర కూడా మనకు ఒంట్లో వేడిని పెంచి ఈ ఆసనంతో జలుబు లాంటి ఇన్ఫెక్షన్స్ని తొలగించుకోవడానికి బాగా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఈ వీరభద్రాసనాన్ని మీరందరూ ట్రై చేశారని నేను అనుకుంటున్నాను. మరి ఈ వీరభద్రాసనం చేయడం వలన మన బాడీకి ఏమేమి బెనిఫిట్స్ వస్తాయి, ఇమ్యూనిటీ పవర్ ఎలా బూస్ట్ అవుతుంది, కృష్ణ గారు ఇప్పుడు డిస్కస్ చేస్తారు. ఈ ఆసనము మనము కొన్నిసార్లు ఆసనంలో వెళ్ళి అధోముఖ శ్వానాసనము కుడివైపు ఎడమవైపు ఇలా ఒక క్రియలాగా చేయవచ్చు. అంటే ఇలా అధోముఖ శ్వానాసనంలో పాదాలని మడమలని కలిపి వేళ్ళని దూరంగా చేసి కుడి పాదాన్ని ముందుకు పెట్టి ఇలా వీరభద్రాసనం 1లో పైకి రండి. మోకాలని 90 డిగ్రీలు బెండ్ చేసేలాగా చూడాలి. ఇలా చేతులని కింద పెట్టి అధోముఖ శ్వానాసనము. ఎడమ పాదాన్ని ముందుకు పెట్టి ఇలా మళ్ళీ వీరభద్రాసనము. చేతులని కింద పెట్టి అధోముఖ శ్వానాసనము. కుడి పాదాన్ని ముందుకు పెట్టి మళ్ళీ వీరభద్రాసనము. చేతులని కింద పెట్టేసి అధోముఖ శ్వానాసనము. మళ్ళీ ఎడమ పాదాన్ని పైకి పెట్టి ఇలా వీరభద్రాసనము. ఈ విధంగా మీరు క్రమంగా వీరభద్రాసనము, అధోముఖ శ్వానాసనము ఇలా చేసినట్టు అయితే మన శరీరంలో బ్లడ్ ఫ్లో ఎక్కువ అవుతుంది, వేడి అనేది ఎక్కువ అవుతుంది, శ్వాస మీరు తీసుకోలేకపోతున్నారు అనేలాగా అనిపిస్తుంది. కానీ ఈ ప్రక్రియ చేసి దాని తర్వాత మీరు తాడాసనంలో లేదా వజ్రాసనంలో కూర్చొని మన శరీరంపై ఎలాంటి ప్రభావం పడిందో దానిపై ఫోకస్ చేస్తూ ఉండండి. ఇలా కొన్నిసార్లు మీరు ఆసనం చేసిన తర్వాత ఏ పొజిషన్లోనైనా కూర్చొని లేదా నిలబడి కాళ్ళని దూరంగా పెట్టి నిలబడండి. దగ్గరగా పెట్టి నిలబడి కళ్ళు మూయకూడదు. ఇలా కళ్ళని మూసివేసి మన శరీరంలో ఎలాంటి చేంజెస్ వచ్చాయో వాటిపై మన ధ్యానాన్ని కేంద్రీకరించండి. ఈ యొక్క స్టర్నమ్ అంటే మన రిబ్స్ని జాయిన్ చేసే స్టర్నమ్ని పైకి చేస్తూ ఈ విధంగా భుజాలని కిందికి డ్రాప్ చేస్తూ ఉండాలి. చాలామంది వ్యక్తులు ఈ విధంగా కూర్చుంటారు. ఇలా కూర్చోకూడదు. మన ఛాతిని పైకి అంటూ ఈ విధంగా కూర్చోవాలి. బ్యాక్ని స్ట్రైట్గా పెట్టేసి ఇక్కడ రిలాక్స్ అయిపోండి.
సో కృష్ణ గారు ఈ వీరభద్రాసనం చేయడం వల్ల ఎలాంటి బెనిఫిట్స్ వస్తాయో చెప్పారు కదండి. మరి మీరందరూ ఈ ఆసనాన్ని తప్పకుండా ట్రై చేసి మీ ఇమ్యూనిటీ పవర్ని బూస్ట్ చేసుకోండి. తిరిగి ఇంకో ఆసనంతో ఇమ్యూనిటీ మంత్ర యోగా సూత్రాలో మళ్ళీ రేపు కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.